ఎన్ని ఉన్నాయి? రమ్మ అదే టన్నల్ది కూడా లైవ్ ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ప్రాంతాలు? ఇది సార్ 5.3 సార్, 5.3 ఇది మనం 11,580కి డిజైన్ చేయబడింది సార్. 23 మీటర్స్ బెడ్ విడ్త్, 21.8 కిలోమీటర్స్ రన్ అవుతుంది టోటల్ కెనాలు. 45 డేస్కు 45 టీఎంసీ డ్రా చేసి మనం నల్లమల్లో స్టోర్ చేయాలని ప్రాజెక్ట్ డిజైన్ పడ్డారు. ట్విన్ టన్నల్స్ సార్ అక్కడ. ట్విన్ టన్నల్స్ నుంచి 11,580కి డ్రా చేయడానికి డిజైన్ చేయబడినాయి సార్. ఇది డెప్త్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 6 మీటర్స్ పోతుంది సార్ ఈ కెనాల్లో. 6 మీటర్స్ డెప్త్ ఆఫ్ ఫ్లో తోటి మనం పర్ డే 11,580 పీసెస్ డ్రా చేయగలుగుతాం సార్. రండి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది అంతా మినిస్టర్ అంతా అక్కడ ఉన్నారు. నుంచి మినిస్టర్ వాళ్ళ దగ్గర అక్కడ రమ్మని పక్కన మినిస్టర్ గారు 18.78 నుంచి ఒక్కొక్క ఇక్కడ పక్కన కన్నల్ ఎగ్జిట్ నుంచి 21.87 కేసెస్ అనిపిస్తాం. ఈ కేసెస్ నాకు ఇప్పుడు మనం లైవ్ అండ్ రీటైనింగ్ వర్క్ తర్వాత నల్ల 50 లైవ్ 40 అది 3 ఫాలో 43లో 10 వచ్చి డెడ్ స్టోరేజ్, 53లో 53 ఓకే, 53లో 10. ఈ రిజర్వాయర్ ద్వారా మనం 3 కాలువలు మనం 4,40,000 నీళ్ళు అంటే 2 స్టేజ్. ఇది కంబం చెరువా? దీనికి మనం కంబం చెరువులో ఎంత కెపాసిటీ? 3.38 ఇప్పుడు 4 టీఎంసీ. దీనికి కనెక్టివిటీ నేరుగా నల్లమల సాగర్ వెళ్ళిపోతుందా? లేదు సైడ్ నుంచి కాలువ. ఇక్కడ ఇది పెట్టారేంటి? తప్పు పెట్టారు ఇది సార్, ఇది పక్క నుంచి వెళ్తాం తీసారు సార్. ఇది అవుట్ సైడ్ ది బండ్ కాలువ ఉంది కాదు, ఇక్కడ నుంచి పెట్టారేంటంటే సార్. ఇది నల్లమల సాగర్ నుంచి కనెక్షన్ వచ్చి డైరెక్ట్గా ఖమ్మం చెరువులో జాయిన్ కాదు. దాని గట్టు అవతల నుంచి కెనాల్ వెళ్తుంది, వచ్చి మళ్ళా తిరిగి వచ్చి ఆ తర్వాత మళ్ళీ కిందకు పోతాం. దీనికి ఇది ఇలాగ వచ్చి ఇది అంటే కంబం చెరువుకు రావా? ఖమ్మం చెరువుకి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. అదే అండి, వీ కెన్ రిలీజ్ ఇంటూ ఖమ్మం. ఖమ్మం చెరువుకు వదిలిపెట్టి మిగిలినట్టు కూడా డైరెక్ట్గా బట్ అంటే చాలా సార్లు ఏంటంటే చెరువులో పెట్టి చెరువు అవతల నుంచి ఆఫ్ అయిపోతుంది. అందులో అట్టు కాదు, బోత్ ప్యారలల్గా ఉంది. అండ్ కావాలంటే కనెక్షన్ ఇది ఉంది, వదిలితే చెరువులోకి వెళ్ళింది, కట్టేస్తే వేరే చోట సపరేట్ ఫ్లూ ఇస్తారు. ఇప్పుడు మెయిన్గా వచ్చింది ఏంటంటే మీకు అక్కడి నుంచి వదిలిపెట్టినప్పుడు ఆ కెనాల్స్ ద్వారా కోరుమామిళ్ళ, కలసపాడు, మేజర్, గిద్దలూరు, కోరుమామిళ్ళ. ఇప్పుడు ఇక్కడ నుంచి కంబం నుంచి నేరుగా యాజ్ ఆన్ టుడే ఆ కెనాల్ ఉంది కదా, వెస్టర్న్ మెయిన్ కెనాల్ ఉంది కదా, యాజ్ ఆన్ టుడే ఉంది కదా అని అడుగుతా. కంబం నుంచి ఈ కంబంకి వచ్చి ఇట్లా వచ్చే కెనాల్ అవుతుంది. ఇది ఎంతవరకు వస్తుంది? గుండ్లకమ్మ రివర్ వరకు వెళ్తా ఉంది. గుండ్లకమ్మ రివర్ కైండ్ ఆఫ్ మేజర్ రిలీఫ్. ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ చెరువుతోనే రాళ్లపాడు అటు సైడ్ ఈ కెనాల్ ఫైనల్గా రాళ్లపాడు రిజర్వాయర్ దగ్గర కూడా
ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ అవి రెండు చిన్న చిన్నవి ఉన్నాయా? తురుమెళ్ళ రిజర్వాయర్ పైన వచ్చే కొందికి గుండ్ల బ్రహ్మసాగర్ బ్రహ్మేశ్వరం గుండ్ల బ్రహ్మేశ్వరం ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అది ఎంత కెపాసిటీ గుండ్ల బ్రహ్మేశ్వరం? ఇది ఎంత తురుమెళ్ళ? కంబం 3.3. అక్కడి నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంతవరకు కంబం నుంచి ఆ కాలం ఎంతవరకు ఉంది అటు పోయేది వెస్టర్న్ మెయిన్ కెనాల్? రాచర్ల ఆ ట్యాంక్ అది రాచర్ల కింద కెనాల్స్ ఉన్నాయా? అంటే మీకు ఇంతవరకు రాచర్ల నుంచి ఎక్కడ పోతున్నాయి వాటర్ ఆ ట్యాంక్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మనం కట్టింది అనేది రాచర్ల అంతే కదా. అప్పుడు ఇప్పుడు తీసుకుపోయినా అక్కడ డెడ్ ఎండ్ అది. ఇక్కడి నుంచి వచ్చే వాటర్ తురుమెళ్ళ నుంచి ఈ కెనాల్లో ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు ఇక్కడ దస్తవారిపేట ఇవన్నీ అంటే 140 ఎక్కడికి వస్తుంది? అంతవరకు పోతుందా? నేను అడిగేదండి కెనాల్ దిగావు పెద్దిరెడ్డిపల్లికి వెళ్తుందా? ఎన్ని స్ట్రక్చర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి? ఇది ఒకటి పెండింగ్ ఉంది, ఈ టన్నల్ కొట్టాలా? అయిపోయింది. ఓకే, 3 టన్నల్స్ ఇచ్చిన 3 అయిపోయినాయి. 3 అయిపోతే స్ట్రక్చర్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఎంత కాస్ట్ అది? 400 crores అవుతాయి. ఆ 400 crores అయితే ఇట్ విల్ కమ్ అప్ టు పెద్దిరెడ్డిపల్లికి వస్తుంది. పెద్దిరెడ్డిపల్లి కిందనంతా కూడా దుత్తలూరు అవన్నీ గ్రావిటీ అనా? అవన్నీ గ్రావిటీ. అప్పుడు నేను అడిగేది అంటే 400 కోట్లు ఖర్చు పెడితే అప్ టు దుత్తలూరుకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు కంప్లీట్ చేసింది మీరు పెద్దిరెడ్డిపల్లి వరకే చేశారు, రిజర్వాయర్ వరకే చేశారు అంతే కదా, కిందికి పోలేదు. కిందికి ఆ నీళ్లు ఇప్పుడు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ మనం కట్టిందా ముందు ఉండేది? ఇటీవల కట్టేది. ఇప్పుడు డెడ్ ఎండ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కెనాల్స్ డెవలప్ చేయాలంటే దుత్తలూరు అవన్నీ ఎంత అవుతుంది కాస్ట్? 60 to 70 crores అయితే ఇట్ విల్ గో అప్ టు దట్ పాయింట్. Prakasam Markapura entire drainage system. This is Markapura new district and this is Prakasam new district. All the rivers, streams and MI taxes also started. And please, district ఇప్పుడు information system. ఈ పక్క వచ్చినప్పుడు ప్రకాశం అంతా కూడా ఈ కొత్త జిల్లాకి ఇక్కడి నుంచి వస్తుంది కదా, నల్లమల సాగర్ నుంచి వెళ్తాయి. గుండ్లకమ్మ అక్కడ తేగలేరు జరుగుతుంది సార్ యాక్చువల్లీ. అది ఎంతవరకు అయింది ఇప్పుడు? అదే అయిపోతుంది. అది అయిపోయి ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ గుండ్లకమ్మ ఎక్కడ ఎండ్ అవుతుంది? అక్కడ పొల్లల చెరువు ఎండ్ అవుతుంది. పొల్లల చెరువు నెక్స్ట్ కనెక్టివిటీ ఎక్కడికి పోతుంది? బ్లాక్ అని ట్యాంక్స్ ఇచ్చారు సార్, ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని టేకప్ చేస్తారు. 83 crores ట్యాంక్స్ డిస్ట్రిబ్యూట్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. మైనస్ సప్లై 80-78 కోట్లు పెడితే అదే ఎండ్ అవుతుంది. తీగలేరు కెనాల్ మనం ఇప్పుడు దీంట్లోనే ఉన్నాం. ఆ పేరు ఎందుకు పెట్టారు తీగలేరని? రివర్ పాస్ అవుతుంది సార్ మనకి ఈ రేంజ్లో మనకి అది తీగలేరు, అక్కడ రిజర్వాయర్ వచ్చింది. తురిమెండ తీగలేరు, ఇంకొకటి వచ్చింది. క్యాచ్మెంట్ ఇలా వస్తుంది. ఈ
గ్రీన్ కలర్ అంతా ఏంటి? ఆయకర్. కెనాల్స్ పెట్టారా? అంటే కెనాల్ కాదు కదా, కెనాల్ కాదు. ఇప్పుడు మీరు పెట్టింది కెనాల్. మెయిన్ కెనాల్. ఇప్పుడు గుండ్లకమ్మ ఆ సైడ్ వస్తే, తీగలేరు వస్తే ఎర్రగొండపాలెం మొత్తం కవర్ అవుతుంది. అప్పుడు ఈ రెంట్లో ఎర్రగొండపాలెం మొత్తం ఈ ఏరియా అంతా కూడా త్రిపురాంతకం ఇవన్నీ కూడా వచ్చే కొందికి ఆల్మోస్ట్ ఆల్ గ్రావిటీతో కవర్ అవుతాయి. అంటే గ్రావిటీ అంత గ్రావిటీ. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే అక్కడికి పోవడానికి, పోరుమామిళ్ళ కాడికి పోవడానికి మీరు యాజ్ ఆన్ టుడే పోరుమామిళ్ళ మెయిన్కి వచ్చారా? ఎక్కడికో దాకా వస్తున్నారు ఇక్కడ నుంచి? రాష్ట్రాల క్యాన్సర్. ఓకే, రాచర్ల వరకే వచ్చారు. ఇంక మిగిలినంతా పోరుమామిళ్ళ మిగులుతుంది. ఇది కంఫర్టబులా? పోరుమామిళ్ళకి సోమశిల బ్యాక్ వాటర్ కంఫర్టబుల్? ఈ స్కీమ్ మనకి లిఫ్ట్ ద్వారా ఇస్తాం. ఇది లిఫ్ట్ ఇస్తాం, అక్కడ కూడా లిఫ్ట్ తీసుకోవచ్చు కదా. ఏది కరెక్టో ఒకసారి ఎగ్జామిన్ చేయండి. పోరుమామిళ్ళకి అక్కడ లిఫ్ట్ ఇవ్వచ్చు అనుకుంటే ఇక్కడ డబల్ లిఫ్ట్లు అవుతాయి, కానీ అక్కడి నుంచి ఇవ్వగలిగితే నీళ్ళని కిందికి వెళ్తాయి కాబట్టి అవి ఒక మార్గం. కాకపోతే ఏం చేయాలో ఏది పెట్ట కూడా ఎగ్జామిన్ చేయండి. ఇది నాన్ ఆయకట్ సార్. ఈ కలర్ ಇದೆಲ್ಲ ಅಪ್ಲೈನ್. ఇదంతా గ్రీన్ అంతా మామూలుగా ఆయకట్ సార్. కొద్దిగా ఇట్లా మిగులుతున్నాయి సార్, కొద్దిగా ఇది అప్లైన్. చిన్న 5 ఇలాంటి ఏదైనా ట్యాంక్ పెట్టుకుంటే అది మైనర్ ఇరిగేషన్ కింద. ఎన్ని ఎకరాలు ఉందా ఆ కాలువలో? ఇది ఎంత ఉంటుందండి? 5,000 acres. అంటే ఐడిసి లాంటిది ఒక రాదు. అది 5,000. అది హిల్ ఏరియా సార్, అప్లాండ్. అప్లాండ్, కానీ అది ప్రైవేట్ ల్యాండా? అంటే పట్టా ల్యాండ్ అన్నాడు. పట్టాలంటే అసైన్ ల్యాండ్ వ్యాలీ కాబట్టి వ్యవసాయం బాగుంది. హార్టికల్చర్ బాగుంటుంది సార్ ఈ ఏరియా. ఆ పక్క ఈ పక్క హిల్, అదంతా హిల్ సైడ్ అంతా వస్తుంది. వచ్చాను. అట్ట కూడా కాదు అడిగేదంటే అక్కడ ఎంత వస్తా ఉందని అడుగుతున్నా. ఇవన్నీ కూడా గ్యాప్లు పెట్టిన ఏరియా అంతా కూడా ఎంత వస్తుంది? ఇక్కడ ఒక ఈ రిజర్వాయర్ ఏంటి? గండిపల్లి మనం ఫీడ్ చేస్తాం. వెస్టర్న్ బ్రాంచ్ ఛానల్ కూడా పోరుమామిడ్లు వస్తాయి. సీతారామ సాగర్ సార్ ఎస్ఆర్పురంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కదా అది? ఎస్ఆర్పురంలో ట్యాంక్ ఎగ్జిస్టింగ్ సార్. అదే అడిగేది. ఒకవేళ పోరుమామిడ్ల మేజర్ వస్తే అప్పుడు వస్తాయి, అంతే కదా? ఇట్ ఈస్ అండర్ ప్లాన్. కానీ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను అడిగేది ఏంటంటే 2 parts. ఇవి మనం అంతా కూడా ఫేజ్ 1 మొత్తం పూర్తవుతుంది. ఇది విజిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు 3-4 నెలలు రివర్ వరకు వెళ్తుంది. ఆ పక్క ఎర్రగొండపాలెం వరకు ఆ పక్క వస్తుంది. ఎత్తేయలేరు. ఈ రెండు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన డబ్బులు ఖర్చు పెడితే ఈ 2,000 కోట్లు మొత్తం పూర్తి అవుతుంది, అంతేనా? దేవస్థానిపేట, ఖమ్మం మండలాల్లో మనం ఆయకట్టిస్తాం. అటు కూడా కాదు అడిగేదంటే ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఫైజ్ అక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి టనల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ టనల్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ రావాలి. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెడితే ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి. ఈ 400 ఈ 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ పక్కుండే ఉదయగిరి పూర్తవుతుంది. సీతారాం సాగర్ అది ఒకటి మిగులుతుంది. అది పోరుమామిళ్ళకి లింక్ చేస్తున్నారు, అంతే కదా? కాబట్టి పోరుమామిళ్ళది ఒక్కసారి తీసుకొని ఏ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాచర్లోకి వచ్చిన తర్వాత గిద్దలూరు కూడా నీళ్ళు పోవా? ఎక్కడి నుంచి ఉంది అక్కడ? ఇప్పుడు మీరు రాచర్ల నుంచి నీళ్లు అక్కడ దాకా వెళ్తాయా? ఇప్పుడు రాచర్ల ట్యాంక్ వరకే మన సిస్టమ్ డెవలప్ చేస్తాం. ఇప్పుడు కంబం గిద్దలూరు పోదా? ఖమ్మం నుంచి గిద్దలూరు హరీష్
ఇంక ఇక్కడ లిఫ్ట్ పెట్టి రాత్రి ట్యాంక్ దగ్గర లిఫ్ట్ పెట్టి మనం ఆ 2 సిస్టమ్స్ డెవలప్ చేయాలి. అది హౌ మెనీ టీఎంసీ మనం తీసుకుపోవాలనుకుంటున్నాం? సార్ మనం దాని ద్వారా మనం 58,000 ఎకరాలు సార్ 6 టీఎంసీ. మిగిలినంతా కూడా గ్రావిటీతో 46 టీఎంసీ. అది ఒక లిఫ్ట్ పెడితే ఇక్కడ వంటి కలిసి లిఫ్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సార్. మెగావాళ్ళు చేశారు. ఇది దానికి కూడా రాజకీయాల దగ్గర లిఫ్ట్ కూడా పెట్టేసారు. ఇప్పుడు ఓన్లీ కెనాల్స్ ఒకటే చేయాలి. ఒకే లిఫ్ట్ మొత్తానికి మళ్ళీ ఏమైనా వస్తున్నాయి? 4 లిఫ్ట్స్ ఉంటాయి సార్. మొత్తం అక్కడే కంప్లీట్ అయింది. 4 లిఫ్ట్స్ కంప్లీట్. ఒక దగ్గర 4 పంప్స్ పెట్టారు అంతే కదా? టనల్ సార్. ఏంటి అక్కడ ఉండేవాళ్ళు ఓకే వెరీ గుడ్. డ్రోన్ వ్యూ ఇట్ ఫీడర్ కెనాల్ నల్లమల సగల ఫీడర్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది మీరు ఓకే. చూపి ఎన్నో కిలోమీటర్ ఇది? ఫీడర్ కెనాల్ ఎన్నో కిలోమీటర్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నావా? మన దగ్గర నుంచి స్టార్ట్ 5.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అప్ టు 18.5 వరకు మనకి లైనింగ్కి రెడీ చేస్తున్నాం సార్. చేసాం సైడ్స్ బెడ్ రెడీ చేస్తాం. 5.3 కిలోమీటర్స్ సిసి వాళ్ళు ఉందండి. వీళ్ళంతా లైనింగ్ అయిపోయిందండి. ఈ 2 years నుంచి బాగా యాక్టివ్ జరుగుతుంది కంటిన్యూగా. అంత ముందు అసలు లేదండి. మనకి మొన్న 24లో మేము వచ్చి చూసేటప్పటికి 56 క్యూసెక్ల కొండ మీద వచ్చిన నీళ్ళు వస్తే గంటలు పడి మూడు మీదకి వెళ్ళిపోయినాయి. అది కూడా యాక్చువల్గా మనకి రేపు 2 కలిసి 11,000 క్యూసెక్లు పోవాలి కదండి. 11,000 కాదు, కనీసం 20-30 క్యూసెక్లు వస్తే గంటలు పడిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎంత జనరేట్ అవుతుంది వాటర్ ఈ ఏరియాలో? ఎనీబడి ఈజ్ హ్యావింగ్ క్లారిటీ? టీఎంసీ ఎంత టీఎంసీ మనం ఎన్ని తీసుకోవాలి టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అవుతుంది పర్ డే మనం తీసుకునేది? అదే కాదు అది ఎట్లా మీరు 1 టీఎంసీ తీసుకుంటారు? నేను అడుగుతాను. అది కాకుండా ఈ ఏరియాలో రెయిన్ ఫాల్ ఎంత ఉంది? క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్? మొన్న మోంతా సైక్లోన్కి మనం తీగలేరు కెనాల్లో 26,000 క్యూసెక్లు ఫ్లో అయింది. 26,000 క్యూసెక్స్ ఫ్లో అయింది. ఎంత సముద్రం క్రాస్ అయింది నల్లమల సార్? ఈ 26,000 క్యూసెక్ల్లో మనకి క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ గంటావానిపల్లి చెరువు అని ఒక ట్యాంక్ ఉంది సార్. ఆ ట్యాంక్లో నుంచి కింద కటకానిపల్లి ట్యాంకు, గడపరాజపల్లి ట్యాంక్ నుంచి నేరుగా వెళ్ళి మళ్ళీ తీగలేరు వాగులో కలుస్తాయి సార్. అక్కడి నుంచి మళ్ళీ గుండ్లకమ్మలో కలుస్తాయి. ఈసారి గుండ్లకమ్మ నుంచి ఎంత వాటర్ సముద్రంలో పోయింది? చాలా ల్యాక్స్ గుండ్లకమ్మ కంప్లీట్ గా డ్యామ్ నింపాం సార్. పేరు ఓవర్ఫ్లో ఎంత ఓవర్ఫ్లో మనము 180,000 క్యూసెక్లు మనము మోంతా సైకిల్ ఉన్నప్పుడు సముద్రంలో పొందాము. 180,000 అంటే ఎన్ని రోజులు? ఎన్ని రోజులు దాన్ని బట్టి టీఎంసీలో అది మనం ఎన్ని రోజులు కాదు 7-8 అవర్స్ లో వదిలాం. ఎంత వాటర్ వదిలిపెట్టారు TMC కదా? మొత్తం కలిపి మనము 26 టీఎంసీలు వదిలాం ఆ మోంతా సైకిల్. మొన్న ఫస్ట్ టైం 26 టీఎంసీ నీళ్లు వదిలిపెట్టారు. సముద్రం గుండ్లకమ్మ వదిలిన తర్వాత నేరుగా సముద్రం పోవడానికి ఇంకెక్కడన్నా ఏమైనా చెరువులు పోతారా? నిలిచి చెక్ డ్యామ్ అని ఉంది సార్. మన సెలైన్ వాటర్ బ్యాక్ రాకుండా చేస్తాం. స్మాల్ ట్యాంక్ సార్. మొత్తం వాటర్ సముద్రంలో వెళ్తుంది. ఏంటా మీరు ఇంజనీర్లు? కెనాల్ దగ్గర ఉండే ఇంజనీర్లందరికీ నమస్కారాలు. పేరు మా నీ పేరు? కృష్ణారెడ్డి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. కృష్ణారెడ్డి గారు చూపేయండి.
ఫెన్సింగ్. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. కెమెరా బ్యాక్ సైడ్ చూపెట్టండి. బ్యాక్ సైడ్ ఇలా. కెమెరా రొటేషన్ చేసి చూపెట్టండి. ఓకే. స్లోగా తిప్పండి. స్లోగా మీరు చెప్పండి, దాని గురించి చెప్తూ ఉండండి. సార్ ఇక్కడ బెంచింగ్ వర్క్ చేయాల్సి ఉంది సార్. మనం 361 మీటర్లు బెంచింగ్ బ్యాలెన్స్ ఉంది సార్. మిగతా బెంచింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం సార్. 7 కిలోమీటర్స్ గాను మనము దాదాపు 6.6 కిలోమీటర్స్ చేశాం సార్. ఒక 361 మీటర్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది సార్. ఇది ఎన్ని రోజులు పడుతుంది మీకు? మాకు ఇది కొద్దిగా 3 మంత్స్ పడుతుంది సార్. ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మనకు మొన్న ఆగస్ట్ లో ఫాల్ అయింది సార్. క్రౌన్ ఫాల్ అయింది సార్. అక్కడ ఆ పోర్షన్ లో క్రౌన్ ఫాల్ అయితే థియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి చూపించాం సార్. చూపిస్తే మీరు రిబ్స్ పెట్టుకొని ప్రొసీడ్ కండి అన్నారు సార్. ఆ రిబ్స్ కూడా మేము డిజైన్ తీసుకున్నాం సార్. మన సిసిడి నుంచి డిజైన్స్ తీసుకున్నాం సార్. ఆ రిబ్స్ కూడా అన్ని రెడీ చేశాం సార్. ఆ రిబ్స్ పెట్టుకొని మేము ఇప్పుడు తర్వాత మిగతా కాంక్రీట్ అంతా ఫిల్అప్ చేసుకుంటూ గ్యాంట్రీ మూవ్ చేసుకుంటా వెళ్తాం సార్. ఇక్కడ ఈ 300 మీటర్స్ అందుకని చెప్పేసి ఈ రిబ్స్ పెట్టడం టైం తీసుకుంటుంది సార్ మనకు. అందుకని 3 మంత్స్ పడుతుంది సార్. మొత్తం కలిసి మార్చ్, ఏప్రిల్, మే లోపల కంప్లీట్ చేస్తారా? శ్రీనివాస్ ఈ రిబ్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. మొత్తం మనకు లైనింగ్ వచ్చేసి 2.8 కిలోమీటర్ ఉంది సార్, ఇంక్లూడింగ్ దిస్ 361 మీటర్స్ సార్. ఈ 361 మీటర్ కు వేరే గ్యాంట్రీ కూడా పెడుతున్నారు సార్. సో 5 గ్యాంట్రీస్ అవుతాయి సార్ మనకి మొత్తం టోటల్ గా. ఈ 5 గ్యాంట్రీస్ తో మనం 2.8 కిలోమీటర్ వేయాలి సార్. ఈ 2.8 కిలోమీటర్ మనము జూన్ ఆఖరికి వేస్తాం సార్. ఎందుకంటే మనకు అంటే ఇప్పుడు కొద్దిగా ప్రోగ్రెస్ తక్కువగా ఉంది సార్. ఇప్పుడు ప్రోగ్రెస్ తక్కువగా ఉండడానికి కారణం ఏమంటే మనకు ఇక్కడ 840 లెవెల్ కు వాటర్ వస్తే మనం ఈ గేట్స్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి అక్కడ ఒక బ్యాచింగ్ ప్లాంట్ ఉంది సార్. మనకి ఎగ్జిట్ సైడ్ ఒకటి, ఎంట్రీ సైడ్ ఒకటి ఉంది సార్. ఈ 2 ఆపరేట్ చేసుకుంటూ చేస్తున్నాం సార్ ప్రజెంట్. అయితే అక్కడ వచ్చేసి సాఫ్ట్ ద్వారా 3 ఆపరేషన్స్ లో కాంక్రీట్ పంపించాల్సింది వస్తుంది సార్. అందువల్ల డిలే అవుతుంది సార్ మాకు. ఆ వాటర్ గాన 240 లెవెల్ కి తగ్గితే మనం ఆ గేట్లు అంటే ఈ నెలాఖరికి తగ్గిపోతాయని అనుకుంటున్నాం సార్. అంటే మార్చి 15th అట్లా తగ్గిపోతాయని అనుకుంటున్నాం. అప్పుడు లిఫ్ట్ చేసి అప్పుడు మాకు దాదాపు ఒక 600 మీటర్స్ 600 మీటర్స్ మంత్లీ వేయడానికి వస్తుందని, ప్రోగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాం సార్. కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాం సార్ ఆ ప్రోగ్రెస్ వస్తుందని. ఇప్పుడు సార్ 840 లెవెల్ దిగిపోయింది అనుకోండి, మన గేట్లు ఓపెన్ చేస్తే మామూలుగా బ్యాచింగ్ ప్లాంట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తుంది సార్. ఇంకో వారం 10 రోజుల్లో ఇప్పుడు వన్ సైడే తీసుకెళ్తున్నాం ఇటు నుంచి. ఇక్కడ 840 శ్రీశైలం రిజర్వాయర్ తగ్గిపోతే అటు కూడా ఓపెన్ చేసుకుని బోత్ సైడ్ చేస్తే స్పీడ్ అవుతుంది సార్. మార్చి నుంచి అంటే మన మార్చి 15 కిలోమీటర్ల లోపలికి చేసి కానీ మనం పోర్ చేయలేకపోతున్నాం. అక్కడైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అవుతుంది. అటు నుంచి కూడా వస్తాం. ఇప్పుడు మొత్తం కలిసి మీకు ఎంత వర్క్ ఉంది? 2.8 కిలోమీటర్స్ లైనింగ్ కానీ లైనింగ్ 2.8 361 మీటర్స్ బెంచింగ్ ఉంది. 3 months లో అయిపోతుంది సార్. అది లైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ జూన్ 8 కల్లా కంప్లీట్ అయిపోతుంది. నో 20 మీటర్లు చేస్తాం సార్. జూన్ ఎండింగ్ అని మళ్ళా మీరు పెట్టుకుంటే నాకు జూలైలో నీళ్లు ఇవ్వాలి. అందుకే అడుగుతున్నా. అడ్వాన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. అడ్వాన్స్ కంప్లీట్ చేయాలంటే కనీసం డెడ్ లైన్ జూన్ 15th కి పెట్టుకుంటే మీరు ఆ 15 days గ్యాప్ లో ఎవ్రీ డే వర్క్ పెట్టుకుంటే అన్ని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎక్స్క్యూజులు ఉండకూడదు. ఉండదు సార్, అయిపోయింది సార్. అదే సార్, మీరు 2800 మీటర్లు ఉందండి. ఇంకా 4 నెలలు అంటే మీరు చెప్పిన దానిపై నెలకి 700 మీటర్లు చేయాలి సార్. అంటే 4 నెలలు కాదు, 3.5 నెలలు నీకు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15. మళ్ళీ నీకు ఆ సీజన్ పోయిన తర్వాత మీకోసం నీళ్లు అక్కడ స్టోర్ చేయలేము. మాక్సిమం హైయెస్ట్ లెవెల్ ఈ లెవెల్ కి ఎప్పుడు వస్తుంది? నార్మల్ ఇయర్స్ శ్రీశైలం నుంచి 841 ఎప్పటికి రీచ్ అవుతాం నార్మల్ సీజన్ లో? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఏదైనా కానీ అప్పటికి మనం రెడీ కావాలి. వీళ్ళు ఇప్పుడు వరకు హైయెస్ట్ 500 చేశారండి మంత్లీ హైయెస్ట్.
మనం 700కి వెళ్ళాలంటే బాగా పెంచాలి మార్నింగ్. ఇప్పుడు లోపల బ్యాచింగ్ ప్లాంట్ పెట్టేస్తాం సార్, నిన్నే ఇన్స్టాల్ చేశాం సార్. లోపల కాంక్రీట్ కూడా లోపలే తయారు చేసాం. నాకు తెలియదు మరి, నువ్వు ఊరికే నువ్వు చెప్పొద్దు. నాకు కావాల్సిన పని కావాలి. ఫిబ్రవరి ఇంకా తగ్గిందండి, 360 చేశారు. బే క్లియర్. మళ్ళా నువ్వు అని చెప్తే మాత్రం నేను చాలా స్పష్టంగా ఉన్నా. దీంట్లో మాత్రం చాలా పర్సనల్ గా తీసుకున్నాం, ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో పూర్తి కావాలి. నీకు 2 విషయాలు కూడా నువ్వు ప్లాన్ చేసుకో. జూన్ 15కి నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నా. ఆర్ యు కాన్ఫిడెంట్? ఓకే. చూడయా కృష్ణారెడ్డి, సార్ ఇప్పుడు జూన్ 15 కంప్లీట్ చేయాలి. సరే సార్, సరే సార్. మీరు దాన్ని బట్టి ఎప్పుడైతే ఆ లెవెల్ తగ్గుతుందో అది కూడా చూసుకొని ఆ సైడ్ ఈ సైడ్ 2 ఆపరేషన్ స్టార్ట్ చేసి డెడ్ ఓకే సార్. లైన్ జూన్ 15th అంటే కరెక్ట్ గా ఓకే సార్. 7-15 రోజులు వస్తుంది. 14 వారాలు. అవును సార్. ఇంకా స్పష్టంగా చెప్పాలి, 14 వారాలు డివైడ్ చేయండి. వారానికి ఏమేం జరుగుతుందో మండే ఒక నోట్ నాకు పంపించండి. మీ బాధ్యత మంత్రి గారు, మీరు సాయిప్రసాద్ గారు 14 నెలలకు డివైడ్ చేస్తారు. ఎవ్రీ వీక్ అంతా మీరు అప్డేట్ చేస్తారు. నాకు ఎవ్రీ వీక్ మండే మార్నింగ్ నా టేబుల్ మీదకి ఎంత పూర్తయిందో వస్తుంది. ఓకే. ప్రతి వారం టచ్లోనే ఉండి గట్టిగా ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం. నోనో, నువ్వు పెంచుతున్నా అది కాదు ఇప్పుడు కావాల్సింది. నీ మెషినరీ ఎంత కావాలి, మనుషులు ఎంత కావాలి, రోజుకి ఎంత పని కావాలి, అవన్నీ మీరు తయారు చేసి నాకు ఇవ్వాలి. ఓకే. లైనింగ్ కూడా చూసుకుంటున్నా. 4 గాని లైనింగ్ ఉంది సార్. 4 లొకేషన్ 4 సార్ రెస్పాండ్ అవ్వండి సార్. లొకేషన్ 4 బెడ్జింగ్ చూసామండి. లైనింగ్ గ్యాంట్రీ అది 4 గాని 3 గాని. సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నమస్కారం సార్ నేను రామస్వామి సార్. నేను రామస్వామి డి సార్. నేను ఇది సొరంగం 2లో నేను డిగా పనిచేస్తున్నాను సార్. ఈ సొరంగం లెంత్ 18.8 కిలోమీటర్స్ ఉంది సార్. నేను ఇప్పుడు 15.675 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాను సార్. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా మిగిలింది ఎంత? 2 పాయింట్ సార్. ఇంకా ఈ గ్యాంట్రీ ద్వారా ఇంకా 1.1 కిలోమీటర్ ఉంది సార్. ఓకే. ఎప్పటికి కంప్లీట్ చేస్తావు ఇది? సార్ సార్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం జూన్కు కంప్లీట్ చేసేస్తాం సార్. సార్ ఇప్పుడు నేను మాట్లాడేది మీరు ఫాలో అవుతున్నారా? సార్ 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 ఫాలో అవుతాం సార్. ఫాలో అవుతాం సార్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 14 వారాలు నీళ్లు వస్తున్నాయి. ఫస్ట్ వాటర్ వస్తానే ఆ వాటర్ ఇక్కడికే రిలీజ్ చేస్తాను ఈసారి. ఓకే సార్. సార్ అలాగే సార్. అలాగే సార్. నమస్కారం సార్. సార్ కొంచెం పని చూపించి కెమెరా పక్ జూమ్ చేయి. కెమెరా రొటేషన్ చేయండి సార్. కెమెరా జూమ్ చేయి. స్లోగా రొటేషన్ చేయండి సార్. కెమెరాను ఫ్రంట్ కదా సార్. రొటేషన్ చేయండి సార్. అట్లా సార్. సార్ ఓకే అండి. ఓకే. అట్లానే స్లోగా తిట్టి చూపెట్టండి సార్. పైకి చూపెట్టండి. పైన చూపెట్టండి. అట్లాగే ఓకే. పైన చూపెట్టండి సార్. ఆ వెహికల్ తీసిపోయి అక్కడ వేసుకుంటా వస్తున్నా. ఓకే. కొంచెం స్లోగా దించండి కిందకి. మొబైల్ స్లోగా డౌన్ చేయండి. అట్లా కాదు. ఓకే. స్లోగా దించండి కెమెరా. అంతే. ఓకే. ఓకే సార్. అట్లా నుంచండి. ఓకే. నువ్వు నీకు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఎన్ని పెట్టగలుగుతారు? నాకు ఐడియా లేదు. మీకు ఎట్లా ఎంగేజ్ చేయగలుగుతారు? 14 వారాల్లో ఎట్లా కంప్లీట్ చేస్తారు? అంటే యాక్చువల్ గా 12 వారాలకు పెట్టుకోవాలి. స్పిల్ ఓవర్ ఏదైనా ఉంటే 2 వీక్స్ పెట్టుకోవాలి. మీరు యూ వర్క్ ఇట్ అవుట్. టన్నల్ 1లో కూడా 1,20,000 మీటర్ల మట్టి ఉందండి. అది కూడా ఈ లోపల తీయమని చెప్పారు సార్. మొదలు పెట్టేసి లొకేషన్ 3 రెస్పాండ్ అవ్వండి. లొకేషన్ 3 అంటే అది కూడా తీసేయండి. ఎప్పటికప్పుడు మనుషులు లొకేషన్ 3 ప్లీజ్ రెస్పాండ్. ఫోకస్ వస్తుంది. లొకేషన్ 3 రెస్పాండ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సార్ నేను వేణుగోపాల్ సార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. చెప్పవా సార్? నేను గ్యాంట్రీ 4 12.6 km సొరంగం దగ్గర ఉన్నాను సార్.
ఈ గ్యాంట్రీ ద్వారా మొత్తం 1000 మీటర్స్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రెసెంట్ 270 మీటర్స్ కంప్లీట్ అయింది సార్. రిమైనింగ్ 800 మీటర్స్ కంప్లీట్ చేస్తున్నాం సార్. డే నైట్ షిఫ్ట్ వారీగా డ్యూటీస్ అటెండ్ అయ్యి వర్కౌట్ చేస్తున్నాం సార్. ఓకే, ఎప్పటికి కంప్లీట్ చేస్తావు? సార్ మీరు చెప్పినట్టు సార్ చెప్పినట్టు 14 వీక్స్ సార్. ఓకే, మేము నైట్ డ్యూటీస్ కూడా అటెండ్ అవుతున్నాం సార్. ఓకే, జాగ్రత్త చూసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలి. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిది, మా అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. నమస్కారం. పేమెంట్ రెడీగా ఉందండి. సార్ ఈ రిజర్వాయర్ కింద ఉన్న ఈ 4 గ్యాప్స్ అయిపోయింది సార్. మనము R&R ల్యాండ్ పేమెంట్ చేయాల్సిన అవి చేస్తే డైవర్షన్ రోడ్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఇవి చేస్తే మనం ఇంపోర్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఈ గ్యాప్లు ఫిలప్ చేశారు ఈ బిల్లుకి, ఎంతేనా? అవును సార్. 1, 2, 3, 4 అంతేనా? అవును సార్. ఒకటి దాని నుంచి ఆఫ్ టేక్ ఉండదు సార్. ఒకటి ఆఫ్ టేక్ లేదు, 2 కూడా లేదు కదా, 2, 3 కూడా లేదు కదా. 2 ఉంది, 3, 4 లేదు. 2 ఉంది సార్. గుడ్డిపాటి ఎక్కడ పెట్టి దానికి ఎక్కడ చేశారు? మొత్తం 3 ఉంది. దాంట్లో పెట్టలేము అంటే ఇది అది ఒకటి అక్కడ పెట్టి ఆ సైడ్ ఇది ఒకటి సార్, ఇదేమో గుట్టిపట్టు సార్. 3 సార్. అది 2 కంబం. ప్రధానంగా 2 పోతున్నాయి. ఒకటి ఇదేమో తీగడేరు పోయేది, కెనాల్ సార్. దోర్నాల తీగడేరు. ఇంకొక పక్క వచ్చేది ఇదేమో గుట్టిపడి కెనాల్ అని చిన్నది సార్, తక్కువ. ఇది కూడా చిన్నదేం కాదు, గుండ్లకంపకు వస్తుంది కదా. గుండ్లకం జాయినింగ్ వరకే ఓకే సార్. మార్కాపూర్ ఇవన్నీ ఇదే కదా. అది మన గుండ్లకమ్మ రివర్ దగ్గర వస్తుంది అంతే సార్. ఇదంతా మళ్ళీ లాంగ్ సార్. అంటే గుండ్లకమ్మ రివర్ ఎక్కడ? ఇది గుండ్లకమ్మ రివర్ ఎక్కడ? ఇది గుండ్లకమ్మ రివర్ ఇప్పుడు మన ఈ ఖమ్మం ట్యాంక్ దగ్గర నుంచి ఇలా వస్తుంది. ఇది వచ్చింది కానీ అక్కడ నుంచి గుండ్లకమ్మ స్టార్టింగ్ ఖమ్మం ట్యాంక్. అవును సార్. ఖమ్మం ట్యాంక్ నుంచి ఇలా వస్తుంది, లైన్ వస్తుంది సార్. ఆ పాయింట్ వరకు కెనాల్ అక్కడ దాకా వస్తుంది, అక్కడి నుంచి దాంట్లో కలిసిపోతుంది. గుండ్లకం ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు ఆటోమేటిక్ వెళ్తుంది గుండ్లకమ్మ. ఇప్పుడు దీని ప్రకారం మేజర్ వర్క్స్ మీరు చేసేదంతా కూడా నల్లమల సాగర్ రిజర్వాయర్ చెప్తాను, అందుకే ఆ 4 ఇది చేయడం, తీగలేరు కెనాల్ ఒకటి ఇది చేయడం, ఈ పక్క అప్పుడు గుండ్లకమ్మర తీసుకురావడం, ఆ పక్క మీరు కంప్లీట్ చేసిందంతా కూడా ఖమ్మం రేచర్ల వరకు తీసుకెళ్ళాను. ఇది మీరు చేసిన ఐడియా. ఈ స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఈ పక్క వచ్చేటన్ని నేరుగా రేగిరి మొత్తం దుత్తలూరు వరకు తీసుకెళ్లారు. ఫేజ్ 1లో మనం ఇక్కడ 44 కిలోమీటర్లు. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ కానీ మనకు వెసులుబాటు ఉంటే ఆ స్ట్రక్చర్స్ కూడా పూర్తి చేస్తే టనల్స్ అయిపోయింది, కెనాల్ అయిపోయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది దీని మీద? 6,000 దాని మీద కాదు, ఈ కెనాల్ పైన. బెస్తవారిపేట నుంచి వచ్చే కెనాల్ టనల్ నేరుగా పోయి దుత్తలూరు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 12,200 కోట్లు ప్యాకేజ్ అండి. దాంట్లో 700 కోట్లు వర్క్ చేశారు సార్. ముందు కాంట్రాక్టర్ ఈపీసీలో స్టాఫ్ 700 అయింది, ఇంకా 400 కోట్లు పెండింగ్ ఉంది. అది అయిపోతే మొత్తం అయిపోతుంది. 400 to 500 కోర్స్ 700 అయింది సార్. 500 వెరీ ప్రామిసింగ్ సార్. వెరీ ప్రామిసింగ్ సార్. ఎట్లా అంటే ఓపెన్ సార్ మెనీ రిజర్వాయర్స్ ఓపెన్ అప్ అండ్ మల్టిపుల్ ఫీడింగ్. ఇదంతా డ్రై ఏరియా సార్, అప్లైన్స్ సార్. మేము నిన్న ఉన్నాం కదా, టోటలీ డ్రై డిస్ట్రిక్ట్. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టడం వన్ బిగ్ గోల్. సెకండ్, ఈ ప్రాజెక్ట్ ఈ 2 వస్తే దిస్ ఏరియా విల్ టోటలీ చేంజ్.
సార్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ సార్ తమరికి చాలా ఎక్కువ ఉంది సార్. సార్ తమరికి 2.5 నుంచి 4 దాకా 250 దాకా వస్తుంది. ఈ గత 3 సంవత్సరాల క్రితం వరకు సార్ 150 నుంచి 300 మీటర్లు కనిగిరికి నీళ్లు రావాలంటే ఈ కెనాల్ నుంచి ఎట్లా వస్తాయి? ఎనిబడి లేడా? ఉగ్ర కూడా వెళ్ళాడా? ఎనీ ఇంజనీర్? ప్రభుత్వాలు ఇప్పుడు కనిగిరికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి టనల్ నుంచి వస్తుంది. ఇక్కడ వేరే ఈ టనల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ పక్కంతా కనిగిరి అంతా కూడా దాన్ని కనెక్ట్ చేయొచ్చు. అది ఆయకట్ ఇదంతా కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుందా? గ్రావిటీ కనిగిరి, పామర్రు, దంతుతలు. ఇక్కడ అక్కడి నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ ఉదయగిరి అప్లాండ్ మిగిలిపోతుంది అంతే కదా? దాంట్లో ఆ పైన లిఫ్ట్ తోటి వస్తున్నాం సార్. అది వస్తే అప్పుడు అవన్నీ అవుతాయా? హ్యావింగ్ ఐడియా, ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఐడియా. అది అప్లాంట్స్ అన్ని ఉదయగిరి పైన ఉండేటివన్నీ సీతారాం సాగర్ వస్తే అన్ని అవుతాయా? ఆ డౌట్ అది కూడా అవుతుంది. మనకి డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఉంది సార్. మనకి మొత్తం ఇదంతా డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తుంది. ఇదే పార్ట్ ఆఫ్ దిస్. దట్స్ ఓకే. అది జేజేఎంలో జేజేఎంలో అవి ఇచ్చేస్తాం. సోర్స్ అది ఇక్కడ వచ్చేస్తుంది. కొన్ని ఇండిపెండెంట్ రిజర్వాయర్లుగా పెట్టి ఈ రిజర్వాయర్ల నుంచి ఫీడ్ అయ్యేలాగా పెట్టారు. ఈ ప్లాట్లను కలిపారు. అవి సార్ లోకల్ రైతులు మీకు తమరు అడిగితే సార్ గత ఈ సంవత్సరం 30 ఫీట్లోనే మీకు వాటర్ వస్తుంది సార్. అంటే ఈ తుఫాన్ వలన అంటే ఇక్కడ పెర్క్యులేషన్ బాగుంది సార్. ఒక్కసారి మనం ఈ రిజర్వాయర్ నింపామంటే సార్ అంతా కూడా మీరు ఇప్పుడు రైతులను అడిగితే 200 ఫీట్ నుంచి ఇప్పుడు 30-40 ఫీట్లో వాటర్ వస్తుంది. పెర్క్యులేషన్ చాలా బాగుంది సార్. ఉన్నారుగా అది. సో పర్క్యులేషన్ బాగుంది సార్ ఇక్కడ. రిజర్వాయర్ నింపుకుంటేనే మనకి బాగా ఇండస్ట్రీస్ కి ఫస్ట్ టైం ఆపర్చునిటీ వితౌట్ వాటర్. అదే 30 ఫీట్లు సార్. 10.34 ఉండేదంటే అంత తుఫాన్ వచ్చినప్పుడు 8.25. అవును సార్. దానికి డెఫినెట్ గా ఒక 4 వస్తుంది. రోజు వర్షానికి అంత మనం దీన్ని నింపుకుంటే సార్ అసలు బ్రహ్మాండంగా హార్టికల్చర్ సార్ బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వీళ్ళ కానుంచి పొదిలి ఆ ఏరియా అంతా కూడా ఇక్కడ కదా వస్తుంది. పొదిలి ఏరియా కనిగిరి కింద, ఈ పక్క మార్కాపురం కింద ఈ ఏరియా అంతా కూడా దర్శి, ఆ ఏరియా అంతా దర్శికి వేరే నీళ్ళు ఉన్నాయి. సాగర్ ఉంది. ఇప్పుడు మిగిలిన పొదిలి ఏరియాలో కొంత కవర్ అయిపోతుందా? కవర్ అవుతుంది. ఇప్పుడు దీంతో మీకు మొత్తం మీ కాన్స్టిట్యున్సీ రెంట్లో కవర్ అయిపోతుందా మొత్తం? కదమ్మా, అది నాగార్ సాగర్ ఇది వచ్చి నాకు 100% కవర్ అవుతుందా? ఇంకేమి పెండింగ్ ఉండదు. పొదిలి ఏరియాలో పొదిలి ఏరియాలో ఇరిగేషన్ ఎంత ఉంటుంది అక్కడ? 10,000 ఎకర్స్ వరకు ఉంది సార్. దానికి మనల్ని అడుగుతున్నాం. అంటే ఈ నీళ్లు పోతాయా గ్రావిటీలో? గ్రావిటీలో పోతే అన్నిటికీ చేస్తాం. ఇదే గ్రావిటీ ఏదైనా అడిగేది మీకు క్లారిటీ ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎర్రగొండపాలెం, దెన్ దర్శి పార్ట్ ఆఫ్ అడిగిపోతుంది పొదిలి ఏరియా, దెన్ కనిగిరి.